అయితే నా జర్నలిస్టు రిటైర్ ఏమైనా అది ఊరు ఇట్లా అంటున్నారు మీ యాదవులకి పర్యాలు పెంచడం గౌరవాలు పెంచడం తప్ప బూరాలు పెంచలేదు వారు ఏం మాట్లాడుతున్నారా మా యాదవ్ తక్కువ చేస్తున్నావా అంటే తక్కువ చేయలేదు. ఒక్కొక్క దాదా 100 మందిలో కొడతారు, అంత సత్తా ఉన్నది. కానీ గొల్లకొండ ఇక్కడ ఉండగా ఈ యాదవ్ ఎవరైనా ముఖ్యమంత్రి అయినారని అయినా కాదు. ఎడమ చేత కూడా ఈ హైదరాబాద్లో 100 మంది ఎడమ చేత ₹1 ఇచ్చి మర్చిపోయేంత సత్తా ఉన్న వాళ్ళు. కానీ శ్రీకృష్ణుడు లాగా చెప్పడం చెప్పి రాజకీయ నడిపే నుండి ఎవరైనా యాదవ్ ఉన్నారా హైదరాబాద్ యాదవ్ తెలంగాణలో? టీచర్లు చేసే విజ్ఞప్తి ఏంటంటే మంచి నిర్వాహకులైనటువంటి రాజకీయ నాయకులు తయారు చేద్దాము. తెలంగాణలో అత్యంత జనాభా గల కులం మనది. కానీ కేసీఆర్ కావాలనే సమగ్ర కుటుంబ చట్టంలో మన 2వ ప్రశ్న పెట్టింది. ముద్రాలు ఉన్నారు కదా, ముద్రాలు బాధ్యత భావజాలంలో ఉంటుంది, యాదవ్ తిరుగుబాటు భావజాలంలో ఉంటారు. కనుక వీళ్ళకు ఫస్ట్ పెట్టే తిరుగుబాటులో రాజ్యం గుంజుకుంటారనేటువంటి భయంతో మనల్ని మొదటి నుంచి 2వ ప్రశ్న చేశారు. 1, 2 పెద్ద తేడా లేదు. ఇవాళ ఏం చెప్తుందంటే డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు కాదు కావచ్చు. ఏం కావాలి? మంచి రాజకీయ నాయకులు కావాలి. ఒక పెద్ద మనిషి మన గొర్రె పిల్లల స్కామ్లోనే ఇస్తున్నాడు. మన కులానికి ఏమన్నా మేలు చేయాలి కానీ కీడు చేయదు కదా. కనుక ఇట్లా కులానికి కళాంకితులు ఉండకుండా ఆ టీచర్లు అందరూ కలిసి మంచి సమాజం సృష్టించినటువంటి విద్యార్థుల్ని రాజకీయ నాయకులు తయారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఎందుకంటే మనకు బంగారం కంటే మాసలకు కష్టం ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరే ఎదురు వచ్చింది ఉంటారు. కానీ వల్ల రాష్ట్రాన్ని చూపుతున్నారు, రాజ్యాన్ని చూపుతున్నారు. మరి మనం ఇంతమంది జనాభా ఉంది, ఇంత మేధో సంపత్తి ఉన్నది, మనం ఏం ఆలోచిస్తున్నాం? కనుక ఈ సందర్భంగా యాదవ్ టీచర్లు అందరూ చెప్తున్నాను, యాదవ్ నుంచి మంచి రాజకీయ నాయకులు తయారు చేసుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడ ముందు వీడియో యాదవ్ యాదవ్ ఛానల్ ఉంది, దాన్ని అందరూ మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రోగ్రామ్స్ అందరూ దాంట్లో మన పీజీని మార్కెట్ గారి ఛానల్ అయినా కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనం సబ్స్క్రైబ్ చేస్తే మన యాదవ్ ఛానల్ మనం మదర్ చేయించినట్టు ఎక్కువ కార్యక్రమం చేయాల్సి. ఓకే, థ్యాంక్ యూ. అందరూ యాదవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము. PDTV కూడా సబ్స్క్రైబ్. PDTV యాదవ్ సేవా సంఘంకి చాలా యాదవ్ సేవా సంఘం టీవీ అనుకోవచ్చు మనము. కాబట్టి PDTV కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు ఇప్పుడు చెప్పినట్టు తరం మారచ్చు, తరగతి మాత్రం మారదు. తరం మారచ్చు, తరగతి మారదు. ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా 100 సంవత్సరాలు కూడా టెక్నాలజీ పెరిగినా, ఏది పెరిగినా దశని దిశని తెలుసో తెలియడం, వచ్చో రావడం, దేశం యొక్క దశని దిశని నిర్ణయించేది తరగతి గదిలో ఉన్న ఉపాధ్యాయులు. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని పొద్దున అంటే తరగతి స్టార్ట్ చేయాలి. కాబట్టి దేశం ఒక మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు ఇది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత మన ఉపాధ్యాయుడు అమూల్యమైన సందేశాన్ని. నా పేరు బొమ్మగారు, మాది హుజూర్నగర్, సూర్యాపేట జిల్లా. నాకు చాలా సంతోషకరం, శుభదాయకం ఈరోజు. ఎందుకంటే మన యాదవ మిత్రులందరినీ, యాదవ ఉపాధ్యాయులందరినీ పిలిచి అమ్మాయి వేదిక మీద మరి మన సోదరులు పిలిచి సన్మానించడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మన మిగతా సన్మానాలు ఉంటాయని మన యాదవ మిత్రులు, యాదవ ఉపాధ్యాయులకి ఈరోజు చక్కగా పిలిచి పేరుగా పిలిచి సన్మానించడానికి ఈ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తారని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై యాదవ్, జై మాధవ్. నా పేరు నీలయ్య యాదవ్.
రిటైర్డ్ లెక్చరర్ కాను దాని నేటివ్ పేరు కరీంనగర్. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. నేను వివిధ కారణాల వేతన శుభాకాంక్షలు చెప్పేసి ముందుకున్నాను. అందులో నిలబట్టి నెంబర్ ఆడుందా ఇంతకుముందు స్టేట్ ప్రెసిడెంట్ సార్ అఖిల భారతీయ జనరల్ సెక్రటరీ. అందరం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని 2-3 రోజులకు ఒకసారి టీ పార్టీ నాటకం చేస్తున్నారు. ఆ సందర్భంలో మాట్లాడి నేను ఏం సంగతి చెప్పానంటే, మరి మీరు అసలు ఎక్కడప్పుడు పీజీ పాస్ అయినటువంటి వాళ్ళు ఏదైనా మీరు పిహెచ్డీ చేయాలనుకున్నట్టయితే మన యాదవ కులం మీద పిహెచ్డీ చేసినట్లయితే మీకు పిహెచ్డీ డిగ్రీ వస్తుంది, మన కులానికి మనం సాయం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మా మిత్రుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి లెక్చరర్ కనకబడి మోహన్ రావు అని ఖమ్మం జిల్లా ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి సరోజినీ గాంధీ యాదవ్ గారి దగ్గర పిహెచ్డీ చేసి డాక్టరేట్ పొందారు. నేను ఆయన తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే కాటమరాలు కదా మన యాదవ్కి సంబంధించినటువంటి కారణం దాన్ని పుస్తకం చేస్తా అనుకున్నాను. తర్వాత నేను ఆ పుస్తకం చూపిస్తాను. రెండో విషయం ఏంటంటే నేను శరత్ గారిని ఊరాను. మనం ఇట్లాగే టీచర్ దగ్గర వెళ్తున్నాము, అట్లాగే యాదవ క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటి కండక్ట్ చేయాలి. వైఎస్ఆర్ తరఫునే కండక్ట్ చేస్తే బాగుంటుంది. అంటే ఎందుకంటే మీరు అనేక జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీ జిల్లాలో ఉండేటువంటి మన యాదవులు క్రికెట్ ఆడేటువంటి వాళ్ళకి యాదవ్ చేసుకుని వచ్చే సంవత్సరం అంటే కృష్ణాష్టమి లోపల యాదవ క్రికెట్ టోర్నమెంట్ అంటే అందులో మొత్తం యాదవ్లో ఉండాలి, ఎవరు ఉండదు టీము. ఆ రకంగా మరి మీకు ఆ అభివృద్ధి ఉద్దేశం కోసం నేను ఈ అవకాశం ఇస్తున్నాను. అవకాశం ధన్యవాదాలు. సరే, ఇది మేము పోయిన సంవత్సరం అనుకోవడం జరిగింది. దాని పేరు కూడా పెట్టడం జరిగింది, యాదవ్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి మేము ఒక టోర్నమెంట్ ప్లాన్ చేసాం. కానీ మా సభ్యులు కొంచెం అంటే ఇద్దరు వేరే కారణాల వల్ల కండక్ట్ చేయలేకపోయినాం. ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో యాదవ్ నివాసంగా వచ్చే సంవత్సరం వరకు ఒక లీగ్ని కండక్ట్ చేసేది కోరుకుంటున్నాం. ఇప్పుడు అందరూ దయచేసి ఒక మంచి గ్రూప్ ఫోటో ఖచ్చితంగా అందరూ ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు. ప్లస్ గ్రూప్ ఫోటో దిగాల్సి ఉంటుంది. సార్ నెంబర్ సార్ 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 మీ నెంబర్ Good evening to the organizers and who are present on the platform. I'm very thankful to Yadav Sivasana for creating such a beautiful platform for participation of teachers that too in the Yadav community. So I feel very proud to be a teacher. So from 2.5 decades I'm in the teaching field. So first I'm basically a teacher, then recently I promoted as a junior lecturer in zoology. So after teaching for 15 years in my own school, that is Madhu School, later on I wrote an entrance in Gurukula and I am working as a Gurukula. The difference I want to say as a Gurukula teacher is, whatever things ZP school, government school teachers chestaro, we avanni chestu, plus we do as a local parent, we take care of their health, hygiene, we teach them moral values. So little bit more of responsibilities we have when compared to the normal residential school teacher or private school teacher. One of the teacher was from Chaitanya, she was commenting that we are stressed and all. So when I shared that our duties and responsibilities, she felt at ease, she felt comfortable. ఆ కన్నయ్య చెప్పాడు, భాషకి శ్రేష్ఠ రేవేదో జర
ప్రమాణం పొందితే లోకస్థ ధనవర్తతే అని గీతలో చెప్పాడు భగవద్గీత. మనమంతా యాదవ్లో గీత చెప్పింది మన యాదవ వంశ యోధుడు కదా, ఆయన గురించి మన పిల్లలకి ఎంతమందికి తెలుసు? అసలు భగవద్గీతలో ఉన్నటువంటి సారాన్ని మన పిల్లలకు కానీ పక్క పిల్లలకి ఎవరిపోతే చెప్పలేకపోయారు, కానీ మన పిల్లలకి ఎవరికైనా తెలుసా? నేను ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా మా పాఠశాలలో సెయింట్ ఆలన్స్ హై స్కూల్ శ్రీరామల్లి మా సార్ శ్రవణ్ కుమార్ సార్ చెప్తున్నాడు, ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేస్తాం. భగవద్గీతకి మేము 40 నిమిషాల పీరియడ్ కేటాయించాం. అంటే ఉపాధ్యాయులుగా మా ఇనిషియేటివ్ బాధ్యతగా 40 నిమిషాలు. నార్మల్ అయితే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ 10 నిమిషాల్లో రీచ్ చేయం. ఎప్పుడు మ్యాథ్స్ ఐఐటి ట్రిపుల్ఐటి ఇంకొకటి అంటుంటారు. కానీ మా గురువు గారు చెప్తూ ఉంటారు, భగవద్గీతను మనం నేర్పించాలి. కృష్ణుడు మనకి చెప్పాడు, ఆ కృష్ణుడు మనవాడు అని మన పిల్లలకి తెలుసా? మహాభారత అతి పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరిగింది, దాంట్లో మెయిన్ పిల్లర్ మనవాడు. ఆయన గురించి నిజంగా కృష్ణుడు అంటే ఒక గోపికల చుట్టూ తిరిగేటువంటి వాడని చాలా మంది కవులు వర్ణించడం జరిగింది. సుమారు అది కాదు, కృష్ణుడు అన్నీ చేయగలిగిండు, ఏం చేయగలిగినట్టు మన పిల్లలు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే శబ్దం ఉన్నది అందరికీ కృష్ణమూర్తి యాదవ్ సార్, నేను ఒక తెలుగు ఉపాధ్యాయుడు 7వ తరగతి పాఠ్యాంశంలో మన కృష్ణమూర్తి యాదవ్ సార్ ఒక పాఠం ఉంది, అంబర్ జ్ఞాపకాలు. సో పేజ్ నెంబర్ 27 చూడొచ్చు. సో ఇది నేను ఫస్ట్ టైం పుస్తకం కోసం నేను పోటీలో చాలాసార్లు తిరిగాను. కృష్ణమూర్తి యాదవ్ గుర్తు చూద్దాం అంటే నాకు ఇక్కడ సార్ ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. సో సార్ కృష్ణమూర్తి యాదవ్ వాళ్ళ పుట్టినట్టు. సో థ్యాంక్ యూ సార్. ఇట్లా మనకు సంబంధించినటువంటి విషయాలు దయచేసి మన పిల్లలకు చెప్తాం. కృష్ణాష్టమి కావచ్చు, ఏమైనా కావచ్చు, మన పిల్లలకు చెప్పకుండా మనలో మార్పు తీసుకురావడం అనేటువంటిది కాదు. సో మనం శ్రేష్ఠులం, మనం ఏదైతే చేస్తామో మన పిల్లలు అనేది చేస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకం పారాయణం చేయండి. థ్యాంక్ యూ సార్. కూడా ముఖ్యమైన గమనిక ఏంటంటే, మనలో చాలా మందికి చాలా టాలెంట్స్ ఉంటాయి. అవి ఎప్పటికీ కూడా బయటికి రాకుండా సమాజంలో చాలా వెనుకబడతామని కూడా వచ్చింది. అటువంటి గొప్ప మహాత్మజే ఉన్నట్టు వారు సృష్టించారు. వారి తనయుడు శ్రీ లోకల మహేష్ గారు కూడా ఈరోజు పంచుతున్నారు. వారు అంటే కృష్ణమూర్తి గారి యొక్క ఆశయాన్ని, ఆ మాండలికాన్ని మనందరికీ కూడా పంచి ఆయన ఏ విధంగా ఎన్నో పిహెచ్డీస్ చేశారు. వారు చాలా అద్భుతమైన వారు, కానీ రావాల్సినంత వారికి గుర్తింపు రాలేదేమో అని చెప్పేసి మన అట్లీస్ట్ మన యాదవ బిడ్డలందరికీ కూడా వారి గురించి పరిచయ కార్యక్రమం అనేది మన సౌకర్యంగా భావిస్తున్నాం. సరస్వతి యాదవ్ గారు మేడం ఈరోజు మనకు వారి యొక్క సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ముందు పెట్టుకోండి మైక్. జై శ్రీకృష్ణ చెప్పడానికి మనలో రక్తం మరణాలు ఎలా అంటే వేరే వాళ్ళకి యాదవులు పెట్టుకున్న మనకున్న ఫీలింగ్స్ వాళ్ళలో వేరే ఉంటాయి. సో ప్లీజ్ ఫస్ట్ మనం భగవద్గీత పారాయణం చేయాలి. నేను లాస్ట్ సండే 15 రోజు రవీంద్ర భారతిలో ఈవెంట్ పారాయణం చేశాను. భక్తి యోగము మగ పిల్లలకి స్పెషల్గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు బయట మీరు
అక్కడని ఉన్నది తరం మారుతుంది ఆసరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం. భారతదేశం ఆసియా హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పుట్టుక నీరి బతుకు చావనేది నీరు కాదు ఉన్నటువంటి కాలువలు ఏదైతే శక్తి ఉందో చిన్నతనం నుంచి ఈ భారతదేశం మొత్తం తిరిగి గత 35 సంవత్సరాలు సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తిని. నా పేరు కన్నివేణి యాదవ్ రాజు. నా ఎప్పుడు కూడా ఏ ఫంక్షన్ చూసినా ఎన్నో ప్రెసిడెంట్ అవార్డ్స్, ప్రైమ్ మినిస్టర్స్, ఎన్నో అవార్డ్స్. ఒక ఆత్మీయత కులాన్ని చూసినప్పుడు ఆత్మీయత, ప్రేమ అనేది చాలా నాకు కలుగుతాం. రీసెంట్గా లాలూ ప్రసాద్ గుడానికి వెళ్ళినప్పుడు అనారోగ్యంతో తేజస్వి చెప్పాలంటే దేశపాల్ మినిస్టర్ పేరు చెప్పకుండా యాదవ్ ఇక్కడ ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ ఇచ్చి ఒక ఎస్కాట్ పంపడం జరిగినారు. ఈరోజు మరి శరత్ గారు ఆత్మీయత నేను వారి యొక్క మెసేజ్ పెట్టాను. ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఎంతో మంది పార్టీలలో అప్డేట్ అయ్యారు. కానీ ఏ రోజు కూడా ఎవరికి గుర్తురాలేదు ఈ మేధావి వర్గాన్ని గుర్తించినందుకు భారతదేశానికి ధన్యవాదాలు. శరత్ యాదవ్ గారు నేను మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే ఈరోజు నీవు చేసింది ఎవరికి అంటే కేవలం టీచర్లకు కాదు, టీచర్లు కాదు, పిల్లలు టీచర్లు ఉన్నారు, గురువులు, సాధక గురువులు, సాధక గురువు వృత్తి విద్యతో పాటుగా వృత్తి ప్రొఫెషనల్ గా కాకుండా దాంతో పాటుగా ఉన్నతమైనటువంటి స్థానాలకు బోధ చేసి తీసుకున్నటువంటి మహావ్యక్తి సాధక గురువు. కాబట్టి ఈ రోజు నీవు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి నీవే అసలు ఈ రోజు సాధక గురువు ఫస్ట్ నీకే నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ పరమాత్మలో సమీపని మహారాజు ఇచ్చినటువంటి గురు జ్ఞానంతో ప్రపంచానికి గీతలు బోధించారు. కాబట్టి ఆయన సాధక గురువు వంటి అలాంటి ఎదురులో పుట్టిన నీవు ఈ రోజు ఈ సభ ద్వారా అందరి కళ్ళు తెప్పించావు. అందరికీ స్ఫూర్తిదాయకమైన స్ఫూర్తిని ఇచ్చినందుకు మరోసారి యాదవ్ రాజు గారికి అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. తర్వాత మీ నంబర్ ఏంటి? కొన్ని నిమిషం రాసి ప్రొఫెసర్ రంజన్ గారు తర్వాత అమూల్యమైన సందేశాన్ని ఇస్తున్నారు. అందరూ కూడా అభినందనలు. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇవాళ చేపట్టారు. ఈ సందర్భంగా 2 విషయాలు చెప్పి నేను టీచర్ యూనివర్సిటీలో టీచర్, ప్రొఫెసర్ ఆఫ్ జర్నలిజం అయితే ఇవాళ టీచర్లందరికీ ఒక రిక్వెస్ట్. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సో యాదవ్ సంఘం పెద్దలందరికీ నమస్కారం. ఈ టీచర్స్ని గౌరవించడం చాలా హైయెస్ట్ ఫెలిసిటేషన్. Teachers might have taken anywhere from number of years, but the felicitation we got is completely different. This is a felicitation from our Yadava community for the first time. So we are happy that the teachers are respected even by Yadavas. సో టీచర్ ఒక క్యాండిల్ లాగా ఎప్పుడు కాల్చుకునే విధిని అందిస్తారు. సో వీ లీడ్ ద స్టూడెంట్స్ టువర్డ్స్ ద ఎన్లైటన్మెంట్. ఫ్రమ్ ద డార్క్నెస్ వి టేక్ దెమ్ టు ద లైట్. సో టీచర్ నిరంతరం విద్యార్థి అనమాట. తనకు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా, ఎన్ని డిగ్రీస్ ఉన్నా, ఎన్ని పట్టాలు ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, టీచర్ షుడ్ బి evergreen student. Then only we can enlighten the students. So teacher should be a student lifelong. Not only the textbook matter, we should teach them beyond the textbook, between the lines and beyond the lines. Thank you one and all. Thank you Yadava Sangham community for honoring the teachers, for respecting the teachers. Jai Hind, Jai Bharat, Vande Mataram. Yadava Sangham ki Jai. భారత్ మాత. ఈరోజు యాదవ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శరత్ యాదవ్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో మహత్తరమైనటువంటి కార్యక్రమం ఒకటి మనం ఏర్పాటు చేసుకొని
మరి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయులను సన్మానించేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం యాదవ సేవా సంఘం చేపట్టడం. మరి ఈ కార్యక్రమానికి అనుకున్నదే తడవుగా ఒక 3 రోజులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత మాత్రాననే 2 రాష్ట్రాల నుంచి అశేషమైనటువంటి ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు ఈ కార్యక్రమానికి తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరూ కూడా పాల్గొని మరి యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం మరి గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. అనేక సంఘాలు, అనేక కుల సంఘాలు వారి ఉపాధ్యాయులను సన్మానించినప్పటికీ మన సంఘంలో యాదవ కులంలో అది ఒక లోటుగానే కనిపించింది ఇప్పటివరకు. మరి ఆ లోటును భర్తీ చేస్తూ శరత్ యాదవ్ సార్ గారు ఒక మహత్తర కార్యక్రమాన్ని చేపట్టి మరి ఈరోజు విజయవంతంగా ఉపాధ్యాయులను సన్మానించుకోవడం అనేది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. అందుకు ఉపాధ్యాయ లోకం తరపున ప్రొఫెసర్లందరి ఈరోజు జరిగిన ఉపాధ్యాయ పురస్కారం మా సంఘం యొక్క సుకృతంగా భావిస్తున్నాం. ఇందులో పాల్గొన్న వాళ్ళందరం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఉపాధ్యాయుని మించిన శిష్యుడు ఎవరు ఉండరు, గురువుని మించిన శిష్యుడు ఎవరు ఉండరు. అలాంటి గురువుని సన్మానించుకోవడం ఖచ్చితంగా అది అదృష్టమే అని భావిస్తున్నాం. సో యాదవ్ సేవా సంఘంలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం మహత్తర కార్యక్రమం. ఎక్కడ కూడా ఏ సంఘం కూడా సిటీ వైడ్గా కానీ మీరు స్టేట్ వైడ్గా చూసుకున్నా ఎక్కడ కూడా ఏ సంఘం చేయనటువంటి కార్యక్రమం. మరి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ వ్యయ ప్రయాసాలు ఓర్చి మరి ఇక్కడ 2 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఉపాధ్యాయులు రావడమే కాకుండా ఓర్పుతో ఉండి వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చి మాకు అంటే మా ద్వారా ఈ సమాజానికి మంచి సమాచారాన్ని ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఫైనల్గా యాదవ్ సేవా సంఘం నుంచి ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము చెప్పగలిగింది ఏంటంటే తరాలు మారొచ్చు, తప్పులేదు, తరగతులు మాత్రం మారొద్దు. ఎందుకంటే జీవితం ఈ సమాజం యొక్క దశను దిశను నిర్దేశించేది తరగతి గది నుంచే, ఎక్కడి నుంచో కాదు. ఒక పొలిటీషియన్ కావాలన్నా, వానికి విచక్షణ జ్ఞానం కావాలన్నా, 10 మందితో ఎలా మాట్లాడాలి అని తెలియాలన్నా దానికి కారణం తరగతే. ఎలాగైతే ఆరోగ్యానికి వంటగది ఇంపార్టెంటో అట్లనే సమాజానికి తరగతి కూడా ఇంపార్టెంటో. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి మేము విన్నవించుకునేది ఏంటంటే విద్య అనేది సక్రమంగా జరగాలి. ఒక ఉపాధ్యాయుడు చెప్పాడు బిల్లుకి వ్యత్యాసం ఏందో మనం చూపించాలి. అదేవిధంగా యాదవ కులంలో విద్యా శాతం చాలా తక్కువ ఉంది. సో యాదవ కులంలో విద్యా శాతం పెరగడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేస్తే తొందరలో మనం యాదవ కులంలో విద్యా శాతం పెరుగుతుందని ఆశిస్తున్నాం. పెరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు నిర్మలమైన నిండు మనసుతోని మా ప్రోగ్రాంకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా సొసైటీలో విద్యార్థులను కూడా తీర్చిదిద్దాలని కోరుకుంటాం. ఈరోజు యాదవ్ సేవా సంఘం తరఫున యాదవ్ ఉపాధ్యాయులకు సన్మానించడం జరిగింది. ఈ సన్మానం ఏంటంటే ఇప్పటిదాకా ఏ తెలుగు రాష్ట్రాలలో ఏ యాదవ్ సంఘం కానీ ముందుకొచ్చి వాళ్ళని గౌరవించాలనే ఆలోచన రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా యాదవ్ సేవా సంఘం ముందుకొచ్చి వాళ్ళని గౌరవించడం. ఎందుకంటే వాళ్ళే అన్నిటికీ దిక్సూచి. జీవితం ముందుకెళ్ళాలన్నా ఉపాధ్యాయుని యొక్క సలహాలు ఆలోచనలతో మనం ముందుకెళ్తాం. సో ఉపాధ్యాయుని సన్మానించడం అనేది చాలా మా జీవితంలో శుభ పరిణామం, ప్లస్ మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. యాదవ్ సేవా సంఘ సభ్యులందరికీ అదృష్టంగానే భావిస్తున్నాం ఇది. సో ఇది ఈరోజు కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడూ ఇలాగనే అంచెలంచెలుగా ఎదగాలని ఈరోజు ఉపాధ్యాయులు 100 మంది వచ్చిన నెక్స్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి 200 నుండి తర్వాత 10,000 దాకా వెళ్ళిపోవాలని నా ఆలోచన, నా ఆశ కూడా. సో ఇలా జరుగుతుందని శ్రీకృష్ణ భగవాన్ని నేను నమ్ముకుంటున్నాను, కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమే కాకుండా ఇంకా మీరు ఇంకా మిగతా కార్యక్రమాలు చేస్తారా మీ యాదవ సేవా సంఘం తరఫున? చేయబోయిందా? యాదవ్ సేవా సంఘం 2016 డిసెంబర్లో రిజిస్టర్డ్ అయ్యింది. అప్పటి నుంచి 18 పాయింట్స్ మనం ఎందుకు పెట్టుకున్నామంటే భగవద్గీత అనే దాంట్లో 18 చాప్టర్లు ఉంది. కాబట్టి యాదవ్ సేవా సంఘం కూడా 18 పాయింట్లతో ముందుకెళ్ళని ఆలోచనతో 18 పాయింట్లతో ముందుకు వచ్చినాం. అందులో ఈ రోజు మటుకు కూడా మేము ఒక 16 ఐటమ్లని మేము చేయడం జరిగింది. మేము ఇంకో 2 చేయలేదు. అది 2 కూడా త్వరలోనే జరగబోతుంది. మేము చేసిన ఈ 6 సంవత్సరాల నుంచి మేము చాలా చెప్పుకోదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం ఏంటంటే ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అని చేశాము. అందులో 450 స్టూడెంట్స్ వచ్చారు. అందులో 35 స్టూడెంట్స్ని బ్రిలియంట్ అవార్డ్స్గా మేము అవార్డ్స్ ఇచ్చాము. ఆ 35 స్టూడెంట్సే డిస్టింక్షన్తో పాస్ అయినారు వాళ్ళు.
ప్లస్ మేము ప్రీ వివాహ వేదిక చేసాం. ప్రీ వివాహ వేదిక చేసి ఒక 4 సంవత్సరాలు చేస్తున్న కూడా ఒక 150 దాకా పెళ్ళిళ్ళు జరిగినాయి. మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ కాకుండా చేసినాయి అవి. ఒక లాస్ట్ ఇయర్ మాత్రం నా ఇన్వాల్వ్మెంట్తో జరగడం వల్ల ఒక 15 పెళ్ళిని ఫిక్స్ చేయడం నా వంతు ప్రయత్నంగా సక్సెస్ జరిగింది అది. సో నెక్స్ట్ జరిగింది ఏంటంటే మెడికల్ క్యాంపు మాకు ఏమంటుందంటే మాకు ఒక అసెట్ అనమాట మెడికల్ క్యాంప్ యాదవ్ సేవా సంఘానికి. ఇందులో ఏంటంటే ఓన్లీ యాదవులకే సంబంధించింది కాకుండా మిగతా అన్ని కులాలు కూడా ఆ షెడ్లోకి వచ్చేసి వాళ్ళ ఆరోగ్యాలు అవన్నీ టెస్ట్ చేసుకొని వాళ్ళకి ఏమైనా కావాలన్నా చూసుకొని వెళ్ళిపోయింది. అది మల్టీ క్యాస్ట్ కిందకి వెళ్ళిపోతుంది. మనకి అందరికీ మేము సాయం చేయగలుగుతున్నాం. సో అది కూడా చాలా మంచి ప్రోగ్రామ్. అది మాకు మంచి పేరు తెచ్చింది. మా దాంట్లో మాకు యాదవ్ సేవా సంఘానికి పేరు వచ్చిన ప్రోగ్రాంలో ఎడ్యుకేషన్ అవేర్నెస్, మెడికల్ క్యాంప్, ప్రీ వివాహ వేదిక, ఈ మూడుటి కూడా మాకు మంచి పేరు వచ్చింది. ఈరోజు జరిగిన ఉపాధ్యాయుని యొక్క సన్మాన కార్యక్రమం కూడా చాలా మంచి పేరు సాధించి పెడుతుంది. ఎందుకంటే వచ్చిన ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను చూసినా, వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ మనము చూసినా కానీ అది మనకు థియేటర్లో హ్యాపీగా రిసీవ్ చేసుకున్న అవార్డ్స్ వాళ్ళందరూ బ్లెస్ చేయడం కూడా జరిగింది. యాదవ్ సేవా సంఘం ఇంకా ముందు మంచి కార్యక్రమం చేయాలని మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళారు. జై హింద్, జై యాదవ్, జై మాధవ్. भारत माता की जय। वंदे वंदे मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम। వేల వేల సీతాకోక చిలుకలు రంగుల ప్రపంచం సృష్టించడానికి, వేల వేల మనసు బిందువులు హరిత విప్లవం పోషించడానికి, ఇలా ఎన్నెన్నో ఉంటాయి. అన్ని ఎవరికైనా అమ్మ ఒకటే. ప్రేమతో పెంచడంలో, ప్రేమ పంచడంలో ఒక మాతృమూర్తిగా పెంచిన మహిళ ఏ రంగంలోనైనా అద్భుతంగా రాణించగలదు అని ఇప్పటి వరకు ప్రపంచ చరిత్ర నిరూపించింది. గత్యంతరం లేక పని చేయడం వేరు, అత్యంత నిష్ఠతో పూర్తి చేయడం వేరు. అది పొట్ట మాత్రమే నింపుతుంది, ఇది పేరు కూడా నింపుతుంది. అలాగే ఏం చేయకుండా కాలం గడిచిపోతుంది, అది దాని స్వభావం. ఏమైనా చేస్తే చరిత్రలో మిగిలిపోతుంది. ఈ సమావేశం ఇట్లాంటి కార్యక్రమాలు ఒక నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టబోతున్నాయని అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ, చుక్క చుక్క నీరు కలిసి సాగరం అవుతుంది, చుక్క చుక్క నీరు కలిసి సాగరం అవుతుంది. చిన్న చిన్న రేణువులే నేలను నిర్మించాయి. మంచి పనులు మధురత్తులు స్వల్పమైన స్వర్గాన్ని సృష్టిస్తాయి. ఇవన్నీ కూడా భావితరాలకు బాట వేస్తుందని అభినందిస్తూ, ఇక్కడ ఒక జర్నలిస్ట్ కూడా వచ్చి వెళ్ళారు, ప్రొఫెసర్ రిటైర్ అయ్యారు. మట్టి పొరలు మిగిలిపోతేనే సరికొత్త వివేచన పెరిగేది. ప్రశ్న చేస్తుంది అనుకోదు, అది ప్రపంచాన్నే గుర్తుకొస్తుంది. సుదీర్ఘ కాలం ప్రొఫెసర్ ప్రబంధం గారు ప్రొఫెసర్ వృత్తి చేపట్టడం వల్ల వారు జర్నలిస్ట్ గా పనిచేశారు. వారి మొదటి 2 పుస్తకాలు ప్రబంధన పదం, ఆంతర్యం అనే 2 పుస్తకాలను నేను 20 జూన్ 2004 సంవత్సరంలో నేను పరిచయకర్తను. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి మన మిత్రులు శరత్ బృందానికి మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారితో భవిష్యత్తులో నేను కలిసి పనిచేయడం కోసం కూడా సిద్ధంగా ఉన్నానని సవినయంగా మనవి చేస్తూ, మీలో ఒకటిగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కాగలిగినందుకు చాలా సంతోషిస్తూ, ఇంకోటి ఏంటంటే కొందరు దాతలు కూడా విద్యాదానం చేశారని చెప్పారు. ఔదార్యం అనేది హృదయానికి సంబంధించింది. ఔదార్యం అనేది హృదయానికి సంబంధించింది. హోదాకు, ఒడ్డుపొడుగులకు, వయసుకు చెందింది కాదు. పెద్ద మనిషిలో పెద్ద మనసు ఉండాలనేది
మహానుభావులు వారి పుట్టుకే పుట్టల దూరం ఉండేవి. చరణ్ గారు ప్రొడ్యూసర్గా నలుగురుగా మిలియనరా ఆ బృందంలో ఏం లేదు, వాళ్ళకు సేవ చేయాలని ఒక సంకల్పం ఉన్నది, జాతిని ఐక్యం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. వారు ఎప్పుడు ఆహ్వానించినా వారు ఎప్పుడు పిలిచినా వారితో భవిష్యత్తులో నేను